నమస్కారం అండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీంట్లో నేను సిలబస్, ముందు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, అందులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, దానికి కావాల్సిన అర్హత ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ చర్చించాను. ఇప్పుడు నేను సిలబస్ చర్చించబోతున్నాను. సిలబస్ ఒక పార్ట్ అయిపోయింది. మనం మెయిన్స్ పేపర్ 2 దగ్గర ఉన్నాం. అంటే మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 2 సిలబస్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మెయిన్స్ పేపర్ 2 జనరల్ స్టడీస్లో మనకి మెయిన్గా ఉండేది 3 ఏరియాస్. ఒకటేమో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇంకొకటి సోషల్ జస్టిస్, దాని తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అంటాం. సో మీకు ఇప్పుడు మీరు చూడబోయే పీపీటీలో ఈ ఏరియాస్ మెన్షన్ చేసి ఉన్నాయి: గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. 5 ఉన్నాయి కానీ నేను 3 చెప్పాను అని అనుకోవద్దు. ఎందుకంటే పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ఇవన్నీ ఒకటే సబ్జెక్ట్ కిందికి వస్తాయి. పాలిటీ అన్నది ఫస్ట్ మీరు చదవాల్సింది. పాలిటీ అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. పాలిటీ చదవాలి అంటే కాన్స్టిట్యూషన్ చదవండి, పాలిటీ చదవడం వీలు కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ బేస్ అయ్యే పాలిటీ ఉంటుంది ఒక కంట్రీది. సో కాన్స్టిట్యూషన్, పాలిటీ, దాని తర్వాత గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశ వ్యవహారాలని ఎలా మేనేజ్ చేస్తాము, అంటే మేనేజింగ్ కంట్రీస్ అఫైర్స్ని మనం గవర్నెన్స్ అని అంటాం. సో ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని మనం గవర్నెన్స్ కిందకి తీసుకొస్తాం. సో ఆ ప్రభుత్వం ప్రతి పని ఏ ఆధారంగా చేస్తుంది అంటే మళ్ళీ రాజ్యాంగం ఆధారంగా చేస్తుంది. కాబట్టి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ 3 కంటిన్యూటీలో చదవాలి. ముందు కాన్స్టిట్యూషన్ చదవాలి, తర్వాత గవర్నెన్స్ చదవాలి. ఈ సోషల్ జస్టిస్ అనే ఉన్న ఏరియా మనకి సామాజిక న్యాయం అని అంటాం మనం తెలుగులో. దాంట్లో అన్నీ కలుస్తాయి. మీకు పాలిటీ కలుస్తుంది, ఎకానమీ కలుస్తుంది. నేను ఎందుకు ఇది అంటున్నానంటే సోషల్ జస్టిస్లో అసలు మనము దేశంలో ఉన్న వల్నరబుల్ సెక్షన్స్, ఎవరైతే వీక్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాటి సమాధానాలు, ప్రభుత్వం వాళ్ళ కోసం తీసుకొచ్చిన చట్టాలు, అట్లాగే ప్రభుత్వం వాళ్ళ కోసం చేస్తున్న స్కీమ్స్, పాలసీస్, ఇవన్నీ వస్తాయి సోషల్ జస్టిస్లో. నేను చట్టాలు అన్నప్పుడు అది పాలిటీలో వస్తుంది, స్కీమ్స్, పాలసీస్ అన్నప్పుడు అది ఎకానమీలో వస్తుంది. సో సోషల్ జస్టిస్ అనే ఏరియా ఎప్పుడైనా మీరు 4 కోర్ ఏరియాస్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ చదివిన తర్వాతనే చదవాలి, దానికంటే ముందు చదవకూడదు. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు చాలా తక్కువ, అంటే ఒక 4 క్వశ్చన్స్ వరకు వస్తాయి. 4 కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఇచ్చింది లేదు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు బేసిక్గా అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది అన్న దాన్ని ఆధారపరుచుకునే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చైనా ట్రేడ్ వార్ బాగా న్యూస్లో నాంతుంది, దాని మీద ప్రశ్నలు వస్తాయి. అలాగే మీకు ప్రొటెక్షనిజం, ట్రంప్ వచ్చినప్పటి నుండి బయట వాళ్ళని రానియను, అమెరికా గూడ్స్, అమెరికన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో నేషనలిజం వర్సెస్ గ్లోబలైజేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎప్పుడైనా మీరు కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని చదవడమే లాభం. కాకపోతే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అసలు ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఎట్లా ఉండినాయి, ఎట్లా డెవలప్ అయినాయి, ఇండియా చైనా సంబంధాలు ఎట్లా ఉండినాయి, మనకి వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్స్ ఉండినాయా, పంచీల్ అగ్రిమెంట్ సైన్ చేసినాం మనం, ఇండియా శ్రీలంక. ఎప్పుడైనా ఇండియా దాని నేబరింగ్ కంట్రీస్ ఫస్ట్ చదవాలి, దాని తర్వాత మిగతా దేశాలు వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధాల గురించి చదవాలి. అది ఇంటర్నేషనల్ అఫైర్స్. నేను మీకు సిలబస్ ఒక్కసారి చెప్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్, ఇది కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. తర్వాత యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన టాపిక్ ఇది, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది యూనియన్ అండ్ ద స్టేట్. దాని తర్వాత separation of powers and organs, powers between various organs, dispute resolution mechanisms. మీరు ఇది అర్థం చేసుకోవాలంటే ముందు అసలు పార్లమెంట్ ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, ఇది మీకు అర్థమైతే అప్పుడు ఈ టాపిక్ చదవడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్, అంటే భారత రాజ్యాంగాన్ని ఇతర దేశ రాజ్యాంగాలతో పోల్చడం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, బ్రిటన్లో కూడా పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. కానీ ఇండియాలో ఉన్న పార్లమెంటరీ సిస్టమ్కి, బ్రిటన్లో ఉన్న పార్లమెంటరీ సిస్టమ్కి చాలా తేడా ఉంది.
బ్రిటన్లో ఉన్న పార్లమెంటరీ సిస్టమ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్కి ఆధారం. వాళ్ళు అసలు మన దగ్గర అది ఇంట్రడ్యూస్ చేసిందే బ్రిటిషర్స్, కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లేదు మనది. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ సుప్రీం, పార్లమెంట్ ఏదనుకుంటే అది చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బ్రిటిష్ పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మేక్ అ మ్యాన్ అ ఉమెన్ అండ్ అ ఉమెన్ అ మ్యాన్. అంటే ఆడవాళ్ళని మగవాళ్ళలాగా మగవాళ్ళని ఆడవాళ్ళలాగా మార్చడం తప్పించి బ్రిటిష్ పార్లమెంట్ ఇంకేదైనా చేయగలుగుతుంది అని అంటారు. అంత పవర్ఫుల్ బ్రిటిష్ పార్లమెంట్. కానీ ఇండియన్ పార్లమెంట్కి అంత పవర్ ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఆ చట్టం కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంటే దాని మీద సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో అదంతా మీకు ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట, కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్లో వస్తుంది. ఎలా ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుండి డిఫరెంట్. దానికి ముందు మన గురించి తెలియాలి, తర్వాత మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటాం. దాని తర్వాత పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్ ఫంక్షనింగ్. కానీ ఇది మీరు ముందే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో చదువుతారు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీలో ఉండే స్ట్రక్చర్, ఇప్పుడు మనం సుప్రీంకోర్టు అంటాం, హైకోర్టు అంటాం, సబార్డినేట్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటాము, మెట్రోపాలిటన్ కోర్ట్ అంటాం. ఇవన్నిటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దేని కింద ఏది పనిచేస్తుంది. అలాగే మినిస్ట్రీ అంటాం, డిపార్ట్మెంట్ అంటాము, మినిస్టర్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటాం, మినిస్టర్ వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటాం, క్యాబినెట్ మినిస్టర్ అంటాం. వీళ్ళందరూ ఎవరు, అసలు వీళ్ళని ఎలా ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఇవన్నీ మనం ఇక్కడ చదువుతాం. దాని తర్వాత ప్రెషర్ గ్రూప్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అసలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఫామ్ అయ్యే గ్రూప్స్ని మనం ప్రెషర్ గ్రూప్స్ అని అంటాం. వాళ్ళకు ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యకి సమాధానంగా వాళ్ళు ఒత్తిడి పెంచుతారు. అంటే దాన్ని బట్టి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ పని చేయించుకోవడం, ఆ ప్రెషర్ గ్రూప్స్కి సంబంధించిన టాపిక్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకి సేలియన్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఇండియాలో ఎన్నికలు ఎలా కండక్ట్ చేయాలి అన్నది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో రాస్తుందన్నమాట. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పిఏ అని అంటాం. దాని గురించి మొత్తం తెలియాలి మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఒక దగ్గర నుండి నేను కంటెస్ట్ చేయాలి అంటే నాకు ఎట్లాంటి అర్హత ఉండాలి, ఓట్ వేయాలంటే ఎట్లాంటి అర్హత ఉండాలి, నాకు ఒక 4 ఏళ్ళు జైలు శిక్ష పడింది, నేను కంటెస్ట్ చేయొచ్చా లేదా, ఇట్లాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. రాజ్యాంగంలో పొందవచ్చున్న అథారిటీస్ గురించి తెలియాలి. ఎలక్షన్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఒఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. వీళ్ళ గురించి, వాళ్ళ పనితీరు గురించి, వాళ్ళని ఎవరు నియమిస్తారు, వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ చదవాలి. దాని తర్వాత స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. స్టాట్యూటరీ అంటే చట్టపరంగా ఫామ్ అయిన బాడీస్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, లోక్పాల్, లోకాయుక్త, ఇవన్నీ వస్తాయి. రెగ్యులేటరీ బాడీస్లో మీకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత క్వాజీ జ్యుడిషియల్ బాడీస్లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. ఇవన్నిటి పనితీరు గురించి చదవాలి. ఇక్కడి వరకు మీకు పాలిటీ అండ్ గవర్నెన్స్ సిలబస్. దాని తర్వాత ఉన్నది గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్. ఇవన్నీ మీకు సోషల్ జస్టిస్ కింద వస్తాయి. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్. ఇప్పుడు రైతు బంధు పథకం ఉంది మన రాష్ట్రంలో, అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్ ఉంది, సమగ్ర శిక్ష అభియాన్. అవన్నీ డీటెయిల్స్, అసలు వాటి మెయిన్ ఉద్దేశం ఏంటి, అవి ఎవరి కోసం చేయబడ్డాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటిలో ఇంకెలాంటి మార్పులు తీసుకొస్తే ఇంకా బాగా పనిచేసేటట్టు చేయొచ్చు, ఇవన్నీ మీరు చదవాలి. వీటికి యోజన, కురుక్షేత్ర చదివితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. దాని తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ద డెవలప్మెంట్ ఇండస్ట్రీ. ఎన్జిఓస్ అంటాం, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వేతర సంస్థలు అంటారు. ఈ ప్రభుత్వేతర సంస్థలు ఎందుకు ఉండాలి, అసలు వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మనము డెవలప్మెంట్ ప్రాసెస్లో చదువుతాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే పొదుపు సంఘాలు, ఇవన్నిటిని మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాం. సో ఇది సెకండ్ టాపిక్. దాని తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన స్కీమ్స్ అన్నీ చదవాల్సి వస్తాయి. అలాగే laws, institutions and bodies constituted for the protection and betterment of these vulnerable sections. ఉదాహరణకి మీరు అందరూ పాక్సో గురించి విని ఉంటారు, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్. అది చదవాలి, ఎందుకంటే బాగా న్యూస్లో ఉంటుంది. సెక్షువల్ ఒఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ పెరిగిపోతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, వాటి వల్ల పిల్లలకి ఎలాంటి రక్షణ కలుగుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ యాక్ట్, తర్వాత నిర్భయ యాక్ట్. ఇవన్నిటి గురించి డీటెయిల్స్ తెలియాలి మీకు. దాంట్లో ఏముంటుంది, కంటెంట్ అవన్నీ తెలియాలి.
దాని తర్వాత నెక్స్ట్ ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సర్వీస్ సెక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు, వాటికి సంబంధించి ఏం తెలియాలి మనకి, వాటికి సంబంధించి ఉపాధి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఇట్లాంటి వాటిలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, పాలసీస్ ఏంటి. మీరు గమనిస్తే చాలా ఓవర్లాప్ ఉంటుంది. ఉదాహరణకి సమగ్ర శిక్ష అభియాన్ అన్నది మీరు పిల్లల విషయంలో చదవచ్చు, అంటే పిల్లల కోసం కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్లోనూ వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా వస్తుంది. సో అట్లా మీకు స్కీమ్స్ చాలా మటుకు ఓవర్లాప్ అయితే ఈ ఏరియాకి మెయిన్గా మీకు లెజిస్లేషన్స్ తెలియాలంటే కొన్ని సోషల్ గ్రూప్స్ కోసం వచ్చిన లెజిస్లేషన్స్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్, ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉండాలి. అలాగే వాళ్ళకున్న సమస్యలు, పరువు హత్యలు అన్నది ఇండియాలో రోజు రోజుకి పెరుగుతుంది. అది చాలా ముఖ్యమైన అంశం సివిల్ సర్వీసెస్ పిల్లలకి. అసలు ఎందుకు జరుగుతాయి ఇట్లాంటివి, వాటి కారణాలు ఏంటి, మన మన సమాజంలో ఎలాంటి పద్ధతుల వల్ల ఇవి జరుగుతున్నాయి, ఇవి జరగడం ఎందుకు ఆపాలి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, దాన్ని ఆపడానికి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న చట్టం ఏంటి, ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ఇట్లాంటి ప్రశ్నలు కూడా సోషల్ జస్టిస్ కిందకి వస్తాయి. సో మీరు దీంట్లో కూడా కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడున్న సామాజిక సమస్యల మీద మంచి అవగాహన తెచ్చుకోగలిగితే మీరు ఈ ఏరియాను ఆన్సర్ చేయడం చాలా ఈజీ. అండ్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఈ ఏరియా నుండి మీకు ఒక్క ఎస్ఏ టాపిక్ అన్నా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఎడ్యుకేషన్ ఇంకా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఒక ఎస్ఏ వచ్చింది 2019 ఎగ్జామ్ మెయిన్స్లో అని. అది ఎక్కడి నుండి వచ్చింది, దాంట్లో మీరు ఆ ఎస్సే రాయాలంటే ఈ ఏరియా ఫస్ట్ చదవాలి. అందుకనే పాలిటీ చదివిన తర్వాత అంటే 4 కోర్ ఏరియాస్ చదివిన తర్వాత సోషల్ జస్టిస్ చదవాలి. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, గవర్నెన్స్, ఇదంతా గవర్నెన్స్కి సంబంధించింది. ఇప్పటివరకు దీని మీద ఒకటే ప్రశ్న వచ్చింది, ఇది చదవడం చాలా ఈజీ. ఇది మళ్ళీ మీకు ఎథిక్స్ పేపర్ అంటే పేపర్ 4కి సంబంధించిన ఏరియా ఇది. తర్వాత రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండ్ డెమోక్రసీ, అసలు సివిల్ సర్వీసెస్ ఎందుకు ఉండాలి ప్రజాస్వామ్యంలో, దాని గురించి ఇక్కడ మనం సివిల్ సర్వీసెస్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, మనం రిఫార్మ్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ అంటాం, కమిటీస్ అపాయింట్ చేశారు, ఆ కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ చదువుతాం. దాని నుండి నెక్స్ట్ నుండి మనకు ఉన్నది ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ రిలేషన్. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, ఫస్ట్ ఇండియా చుట్టూ ఉన్న దేశాల గురించి చదవాలి. తర్వాత బైలాటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్. బైలాటరల్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్లో ఏషియాన్ ఒకటి, గ్లోబల్ గ్రూపింగ్స్లో యుఎన్ఓ అన్నిటికంటే పెద్ద గ్లోబల్ గ్రూపింగ్. తర్వాత రీజనల్లో బ్రిక్స్, ఇట్లాంటి వాటి గురించి అవి ఎందుకు ఫామ్ అయినాయి, వాటి ముఖ్య ఉద్దేశాలు ఏంటి, వాటి వల్ల జరుగుతున్న లాభం ఏంటి, ఇట్లాంటివన్నీ చదవాలి మనం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఇండియాకి సంబంధించిన అంశాల మీదనే ఉంటుంది. దాని తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఇండియన్ డయాస్పోరా. ఇండియన్ డయాస్పోరా అంటే ఇండియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళని ఇండియన్ డయాస్పోరా అంటారు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ట్రంప్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ వల్ల ఇండియా ఎకానమీ ఎట్లా సఫర్ అవుతుంది, ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా సఫర్ అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ ఫోరా, ద స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్. ఇది కూడా మీకు ముందు చెప్పాను. యుఎన్ ఉంది, యుఎన్ అసలు ఎందుకు ఫామ్ అయింది, దాంట్లో ఏమేమి ఉంటాయి, దానివల్ల ఏం లాభం, ఇవన్నీ చదవాలి. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2 సిలబస్. జనరల్ స్టడీస్ పేపర్ 3కి వచ్చేసరికి మీకున్న టాపిక్స్ టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది మీకు పేపర్ 1లో కూడా మెన్షన్ అవుతుంది. అంటే ఎర్త్ క్వేక్స్ ఇట్లాంటివి ఉంటాయి, అవి అన్నీ అక్కడ కాన్సెప్ట్ చదువుతాం, ఇక్కడ వాటిని మేనేజ్ చేయడం గురించి చదువుతాం. టెక్నాలజీలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా టెక్నాలజీలో వచ్చే ప్రశ్నలు సమకాలీన అంశాల మీదనే ఎక్కువ మటుకు అడిగే ఆస్కారం ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అంతే, ఎప్పుడైనా సమకాలీన అంశాల మీద ఎక్కువ అడుగుతారు. సెక్యూరిటీ అన్నది ఇంటర్నల్ సెక్యూరిటీ, మన దేశ భద్రతకి సంబంధించిన అంశాల మీద ఉంటుంది. నక్సలిజం ఉంది, టెర్రరిజం ఉంది, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని ఉంది, మనీ లాండరింగ్ అని అంటాం. ఇవన్నిటి గురించి ఇప్పుడు మనము మామూలుగా పారామిలిటరీ ఫోర్సెస్ అని అంటాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీటి గురించి చదివేది సెక్యూరిటీ. సో దీంట్లో ఉన్న ఏరియాస్ ఫస్ట్ బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. Indian economy and issues relating to planning, mobilization of resources, growth, development and employment, inclusive growth and issues arising from it, government budgeting.
మేజర్ క్రాపింగ్ ప్యాటర్న్, ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇదంతా మళ్ళీ మీకు ఎకనామిక్ జాగ్రఫీలో కూడా కవర్ అవుతుంది. దాని తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్ అండ్ మినిమమ్ సపోర్ట్ ప్రైజెస్, ఇది కూడా మీకు ఎకనామిక్ డెవలప్మెంట్లో వస్తుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆబ్జెక్టివ్స్, ఫంక్షనింగ్, లిమిటేషన్స్, ఇదంతా మీకు సోషల్ జస్టిస్తో ఓవర్లాప్ అయ్యే ఏరియా. తర్వాత ఇష్యూస్ ఆఫ్ బఫర్ స్టాక్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కూడా మీకు సోషల్ జస్టిస్తో ఓవర్లాప్ అయ్యే ఏరియా. టెక్నాలజీ, మిషన్స్, ఎకనామిక్స్ ఆఫ్ యానిమల్ రేరింగ్. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి ఉంటుంది. ఇవన్నీ టాపిక్స్ యాక్చువల్లీ ఎకనామిక్ సర్వే అని ఉంటుంది. ప్రతి ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. మీరు ఈ టాపిక్స్ని ఎకనామిక్ సర్వేని పక్కన పెట్టుకొని చూసుకుంటే చాలా మటుకు టాపిక్స్ అక్కడ కవర్ అయిపోతాయి. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ది ఎకానమీ, చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ దర్ ఎఫెక్ట్స్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ ఎక్సెట్రా. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. దీని తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గమనిస్తే డెవలప్మెంట్స్ అండ్ దర్ అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ నుండే తీసుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్లో ఉంది, దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇండియా మ్యాన్డ్ మిషన్కి రెడీ అవుతుంది, దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండిజీనియస్ టెక్నాలజీ అండ్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీ. రీసెంట్గా భారత సంతతికి చెందిన ఒక వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఆయన కాంట్రిబ్యూషన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐటీ, స్పేస్, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఐపీఆర్, ఇవన్నీ మీకు మళ్ళీ అభివృద్ధి పరంగా అడుగుతారు ప్రశ్నలు. అంటే వీటి వల్ల ఎలాంటి అభివృద్ధి, ఎట్లా డెవలప్మెంట్కి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని అడుగుతారు. దాని తర్వాత కన్జర్వేషన్, ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి ఎన్వైరన్మెంట్, డిజాస్టర్కి సంబంధించింది. తర్వాత లింకేజెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం, ఇక్కడ నుండి మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ క్రియేటింగ్ ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ. ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ త్రూ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఇది సైబర్ క్రైమ్కి సంబంధించిన అంశం. రోల్ ఆఫ్ మీడియా అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీలో చాలా టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ ఇంపార్టెంట్, వాటి గురించి తెలుసుకోవాలి. మనీ లాండరింగ్ అండ్ ఇట్స్ ప్రివెన్షన్, సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ దర్ మేనేజ్మెంట్ ఇన్ బార్డర్ ఏరియాస్, లింకేజెస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ విత్ టెర్రరిజం, వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అండ్ దర్ మ్యాండేట్. నేను సిలబస్ ఉట్టి ఒక్కసారి చదువుతున్నానంతే, ఎందుకంటే బిగినర్స్కి దీని మీద నేను ఎక్కువ డెప్త్కి చెప్పినా అర్థం కాదు. ఇంటర్నల్ సెక్యూరిటీ నేను టీచ్ చేసే ఏరియాస్లలో ఒక ఏరియా. దీని మీద మీకు అవగాహన రావాలంటే మీరు ముందు పాలిటీ కంప్లీట్ చేయాలి. పాలిటీలో మీకుండే డిఫరెంట్ లాస్, కాన్స్టిట్యూషన్లో ఉన్న డిఫరెంట్ ప్రొవిజన్స్ మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. తర్వాత జాగ్రఫీ, ఇప్పుడు మనము ఏ రాష్ట్రాలు ఇంటర్నేషనల్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అది తెలిస్తే కానీ మీకు సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడెవరు, ఇప్పుడు బిఎస్ఎఫ్ ఒకటి గార్డ్ చేస్తుంది, తర్వాత ఇండో టిబెటియన్ పోలీస్ ఫోర్స్ అని అంటాం, ఐటీబీటీ, అది బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని అంటాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ తెలియాలంటే మనకు అసలు ఏ రాష్ట్రము ఏ దేశంతో కామన్ బౌండరీలో ఉంది ఇవన్నీ తెలియాలి. సో జాగ్రఫీ మీద ఐడియా ఉండాలి, పాలిటీ మీద ఐడియా ఉండాలి. హిస్టారిక్ డెవలప్మెంట్, నక్సలిజం అనే ప్రాబ్లం 1960s వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది, దేనివల్ల నక్సలిజం వచ్చింది, నక్సలిజం అన్న పేరు ఎట్లా వచ్చింది, నక్సలిజంకి ఎక్స్ట్రీమిజంకి ఏంటి తేడా, నక్సలిజంకి ఎక్స్ట్రీమిజంకి టెర్రరిజంకి ఏంటి తేడా, ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోవాలి. అండ్ ఇది చాలా మటుకు మళ్ళీ కరెంట్ అఫైర్స్ మీద నుండే అడుగుతారు ప్రశ్నలు, కాబట్టి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బాగా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత లాస్ట్ పేపర్ వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఇది కొత్తగా యాడ్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్, 250 మార్క్స్. ఇది నైతిక విలువలకి సంబంధించిన పేపర్. దీన్ని అర్థం చేసుకోవడము, దీన్ని చదవడము, దీంట్లో స్కోర్ రావడం చాలా ఈజీ. కాకపోతే ఎవరైతే ఇంకొకరి దృష్టితో ఒక సమస్యని కానీ ఒక ఇష్యూని కానీ చూడగలుగుతారో, అన్ని విధాలుగా ఆలోచించగలుగుతారో వాళ్ళకి ఇది చాలా ఈజీ. ఈ పేపర్కి బట్టి కొట్టడం చాలా కష్టం. దీన్ని అర్థం చేసుకొని రాసే వాళ్ళకే మార్కులు వస్తాయి. విలువల గురించి ఉన్న పేపర్ ఇది. దీని మీద మీరు ఫస్ట్ బేసిక్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఉదాహరణకి హానెస్టీ అంటాం, ఇంటిగ్రిటీ అంటాం, దాని తర్వాత డిసిప్లిన్ అని అంటాం. వీటి మీనింగ్స్, హానెస్టీకి ఇంటిగ్రిటీకి ఉన్న తేడా ఏంటి,
వాల్యూస్ అంటాం, ఎథిక్స్ అంటాం, మారల్స్ అంటాం. మామూలుగా అయితే అన్నీ కలిపి వాడతాం, కానీ మారల్స్కి ఎథిక్స్కి చాలా తేడా ఉంది. వాటిలో ఉన్న తేడాలేంటి అండ్ దీనికి చాలా మటుకు ఉదాహరణలు అడుగుతారు. ప్రతి ప్రశ్నలో ఉదాహరణలు అడుగుతారు. హానెస్టీకి ఉదాహరణ ఇవ్వండి, ఇంటిగ్రిటీకి ఉదాహరణ ఇవ్వండి. సో మీరు రోజు పేపర్లో చదివేటప్పుడు కొన్నిసార్లు మీరు ఆర్టికల్స్ చదువుంటారు. ఈ ఆఫీసర్ ఇది సాధించారు, ఈ ఆఫీసర్ ఇలా ఉండి ఇలా మంచి చేశారు, అట్లాంటివి మీరు నోట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా పేపర్ చాలా యూజ్ అవుతుంది. మీ పేపర్లోంచి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోగలిగితే మీకు ఈ పేపర్కి అంత బెనిఫిట్ ఉంటుంది. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్కి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. దీంట్లో హ్యూమన్ వాల్యూస్, లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్స్ ఆఫ్ టీచింగ్స్. దీంట్లో ఇంకేం చేస్తారంటే స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్ ఇచ్చి దాని మీద రాయమంటారు. చాలా మటుకు అబ్దుల్ కలాం గారి కొటేషన్స్, దాని తర్వాత మహాత్మా గాంధీ కొటేషన్స్, ఇట్లాంటివి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ని ఇచ్చి వాటి మీద మిమ్మల్ని రాయమండం అనేది జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ పేపర్కి ఒక్క బుక్ దొరకడం అనేది కష్టం. నన్ను అడుగుతైతే కరెంట్ అఫైర్స్లో ఏదన్నా న్యూస్ ఉంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం మంచిది. ఉదాహరణకి రాజ్యాంగ విలువలు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది ప్రభుత్వం, రాజ్యాంగ విలువలను కోల్పోతుంది భారతదేశం, ఇట్లాంటి చర్చ దాదాపుగా ఒక ఏడాది పైన నుండి అవుతుంది ఇండియాలో. దానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి, దాన్ని ఎట్లా కాపాడుకోవచ్చు అని 2019లో ఒక ప్రశ్న వచ్చింది. అలాగే మీకు గుర్తుంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ చందనా కోచర్ని అలిగేషన్స్, తన కరప్షన్ అలిగేషన్స్లో తన హస్బెండ్ కి హెల్ప్ చేసిందని అలిగేషన్స్ ఉండే. దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటాం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఒక పబ్లిక్ సర్వెంట్కి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉండకూడదు, ఇట్లాంటి ప్రశ్నలు బాగా అడిగే ఆస్కారం ఉంటుంది. సో మీరు దీంట్లో ఫస్ట్ సిలబస్, ఈ పేపర్కి సిలబస్ బాగా క్షుణ్ణంగా చదవాలి. దాంట్లో మెన్షన్ చేసిన ప్రతి పదం అర్థం తెలియాలి. ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి, అట్లా ప్రతి పదం అర్థం తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. పబ్లిక్ అండ్ సివిల్ సర్వీస్ అంటాం. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, అసలు సివిల్ సర్వీసెస్ కి పబ్లిక్ సర్వీసెస్కి ఏమైనా తేడా ఉందా, రెండో ఒకటేనా? అలాగే అకౌంటబిలిటీ అంటే ఏంటి, ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి, ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అంటే ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటి. ముందు వాటి అర్థాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అర్థాలు తెలుసుకున్నాక ప్రతిదానికి ఎగ్జాంపుల్, మనం అర్థం చేసుకునేటప్పుడే ఎగ్జాంపుల్తో పాటు అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఈ పేపర్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 250 మార్క్స్లో 100 మార్క్స్ కేస్ స్టడీస్ ఉంటాయి, 150 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. 150 మార్క్స్కి మీరు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమంటారు. వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వై షుడ్ సివిల్ సర్వెంట్స్ నాట్ ఇండల్జ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్లాంటివన్నీ డిస్క్రిప్టివ్. కేస్ స్టడీస్లో ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ మీకు ఇచ్చి, ఈ సిచ్యువేషన్లో మీరుంటే మీరు ఏం చేస్తారు, మీకున్న ఆప్షన్స్ ఏంటి, మీరు ఏది ఎన్నుకుంటారు, ఎందుకు అని అడుగుతారు. కేస్ స్టడీస్లో స్కోర్ చేయడం చాలా చాలా ఈజీ, కానీ దానికి మీరు ఎగ్జాంపుల్స్ ఫాలో అయితే మీకు ఈజీ అవుతుంది. ఒక కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం కృష్ణతేజ ఐఏఎస్ తెలుగు అబ్బాయి, ఆ అబ్బాయి గురించి బాగా న్యూస్లో వచ్చింది. కేరళలో ఒక ఊరు నుండి ఒక 2 లక్షల మందిని 2 రోజులలో ఎలా ఎవాక్యువేట్ చేశాడు, అబ్బాయి రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా కండక్ట్ చేశాడు అన్నది అన్ని న్యూస్ పేపర్స్లలో వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్స్నే మళ్ళీ కేసెస్ లాగా మలిచి మిమ్మల్ని అడుగుతారు. సో ఆ కేసెస్కి మీకు పేపర్లో వచ్చే ఇట్లాంటి అంశాలను వదలకుండా ఖచ్చితంగా చదవాలి. ఒక సిచ్యువేషన్ ఉంటే దాని సొల్యూషన్. ఇప్పుడు మీరు చాలామంది ఈ మూవీ చూసుంటారని అనుకుంటున్నా, కర్తవ్యం అరామ్, తమిళ్ మూవీ, నయనతారది ఆమెకు ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. దాంట్లో బోర్వెల్లో ఒక చిన్న పాప పడినప్పుడు ఎలా ఆ పాపని రక్షించగలము, మొత్తం సినిమా దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆ సినిమా చాలా ప్రాక్టికల్గా రియలిస్టిక్గా తీసిన మూవీ. దాంట్లో మీరు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి ఎఫర్ట్ పెడుతుంది, ఏమేమి ఆప్షన్స్ తనకున్నాయి, లాస్ట్కి తనకి ఏం వర్క్ అయింది, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీకు ఈ పేపర్కి చాలా యూజ్ అవుతాయి. సో మీరు న్యూస్ పేపర్ నుండి ఎక్కువ మటుకు దీనికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశాలు. తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీకు 23 ఉంటాయి. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటనరీ సైన్స్, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, economics, electrical engineering, geography, geology, history, law, literature, management, mathematics, mechanical engineering, medical science, philosophy, physics, political science and IR,
సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ. అయితే దీంట్లో బాగా ప్రిఫర్ చేసే సబ్జెక్ట్స్ ఫస్ట్ ఆంథ్రోపాలజీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్, మన వాళ్ళైతే తెలుగు లిటరేచర్. మీరు ఎప్పుడైనా ఆప్షనల్ జనరల్ స్టడీస్ ఒక 2 నెలలు చదివిన తర్వాత నాకు ఈ ఆప్షనల్ అయితే ఈజీగా ఉంటుంది, నేను తొందరగా అర్థం చేసుకోగలుగుతాను, నన్ను నేను చాలా బాగా వ్యక్తపరచగలుగుతాను అనుకున్న సబ్జెక్టునే ఎంచుకోవాలి. ఎప్పుడూ మీరు ఆప్షనల్ని అసలు ఏమీ చదవకుండా ఎంచుకోకూడదు. జనరల్ స్టడీస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే మీరు ఆప్షనల్కి వెళ్ళడం చాలా చాలా అడ్వైజబుల్. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు మీరు పాలిటీ బాగా ఫాలో అవ్వగలుగుతున్నారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ తీసుకోవాలి. పొలిటికల్ సైన్స్ తీసుకోవాలి అంటే అంతర్జాతీయ అంశాల మీద మంచి అవగాహన, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇంటర్నేషనల్ అఫైర్స్ అందరికీ అర్థం కావు. అది అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోవచ్చు. సమాజాన్ని గురించి బాగా అవగాహన కలిగిన వాళ్ళు సోషియాలజీ. ఆంథ్రోపాలజీ మనిషి గురించి చదవడం, దాంట్లో మనిషికి సంబంధించిన అన్ని అంశాలు కవర్ అవుతాయి. దానికి సైన్సెస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ మీరు జనరల్ స్టడీస్ కంప్లీట్ చేయాలి. ఒక 2 months జనరల్ స్టడీస్ చదివి బేసిక్స్ అయిపోతే అప్పుడు మీకు ఆప్షనల్ చాయిస్ అనేది ఈజీగా అవుతుంది. నేను వీటి మీద ఉండే అనుమానాలు, దానికి నేను ఇచ్చే సమాధానాలు నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇప్పటికైతే మీకున్న ఆప్షనల్స్ ఇవి, ప్రిఫర్డ్ సబ్జెక్ట్స్ అయితే ఇవి. దీంతో నేను సిలబస్ డిస్కషన్ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏ బుక్స్ చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, మామూలుగా దీని మీద ఉండే అపోహలు వాటి గురించి చర్చిస్తాను. థ్యాంక్ యూ.